ఇక్కడ మనం చూస్తున్నది సర్వతోభద్ర మండల పూజ. ఇది వాస్తు పూజ కోసం చేస్తారు, ఇంటి వాస్తు కోసము. ఇలా చేయడం వలన మనము కింద ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అది ఇల్లు కట్టడానికి మొదలుపెట్టినప్పుడు ఏమన్నా చెడు దోషాలు ఏమన్నా ఉంటే ఇది వేసి వాస్తు పూజ చేసుకోవటం వలన, హోమాలు చేసుకోవటం వలన, ఇలా అన్నీ చేసుకోవటం వలన ఏది ఉన్నా కూడా దోషం అనేది పోతుందంట. అందుకోసం దీన్ని 18 గళ్ళతో ఎటు చూసినా ఒకేలాగా కనిపించేలాగా దీనిని వేస్తారట అండి. ఇక్కడ పంతులు గారులు అయితే చాలా బాగా చక్కగా వేశారు. కలర్స్ కూడా ఇది చాలామంది రైస్లో కలర్స్ కలిపి కూడా వేస్తారు. వీళ్ళు ఇలా ముగ్గు పిండి కలర్స్ తోటి మాత్రమే వేశారు. చూడముచ్చటగా ఉంది, చాలా బాగుంది. ఇంకా వాస్తు పూజ చేసుకునేటప్పుడు ఇది కంపల్సరీ వేసుకుంటారంట. ఈ విధంగా వేయటం వలన ఏ దోషాలున్నా, ఏ చెడు ప్రభావం ఉన్నా కూడా తగ్గి ఆ ఇండ్లు సుఖశాంతులతో ఉంటుందంటండి. నాకు తెలిసినంత వరకు, నేను అడిగినంత వరకు ఈ విధంగా చెప్పారు కనుక నేను మీకు ఈ విధంగానే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.